పాత మున్సిపల్ భవన్ లో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ మకరన్. వెల్నెస్ సెంటర్ కు అదనపు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కోరారు. వెల్నెస్ సెంటర్ లో పలుసార్లు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ని మున్సిపల్ కమిషనర్ ను కలిశారు విస్తృత ఉద్యోగుల సంఘం. ప్రస్తుతం ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ అరకొర వసతులతో నడుస్తోందని, డాక్టర్లు కూర్చోవడానికి, ఓపీ సేవలు అందించడానికి డెంటల్, ఈసీజీ, ఫిజియోథెరపీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ ను మున్సిపల్ కమిషనర్ ను కలిశారు. పెన్షనర్ల కోరిక మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మకరన్, డిప్యూటీ కమిషనర్, ఇతర సిబ్బంది వెల్నెస్ సెంటర్ ను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న అకామిడేషన్ సరిపోవటం లేదని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు వెల్నెస్ సెంటర్ కోఆర్డినేటర్ కృష్ణవేణి కమిషనర్ కు వివరించారు. పక్కనున్న బాత్రూంలో శుభ్రం చేసి వాడుకునే విధంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న రూమ్స్ కూడా పరిశీలించారు. 2-3 రోజుల్లో అదనపు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ తో పాటుగా పెన్షనర్ల సంఘ నాయకులు రామ్మోహన్ రావు, ప్రసాద్ రావు, రాధాకిషన్, భోజరావు, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన వెల్నెస్ సెంటర్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో అకామిడేషన్ సరిగా లేదు. దీనికి సంబంధించి మేము అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వెల్నెస్ సెంటర్ని విజిట్ చేశారు. అదేవిధంగా అకామిడేషన్ కూడా సరిగా లేదని వారు కూడా భావించారు. దీనికి అందుబాటులో కొన్ని రూములు చూశారు. దీంట్లో ఏదైతే వసతి ఉంటుందో, వెల్నెస్ సెంటర్ని బాగా నడిపించడానికి అవకాశం ఉంటుందో దాన్ని కేటాయించడానికి మరి కమిషనర్ గారు మరి హామీ ఇవ్వటం జరిగింది. వాస్తవానికి ఇవాళ ఈ వెల్నెస్ సెంటర్లో అనేక సర్వీసెస్ నిలిచివేయబడ్డాయి. ఇవాళ డెంటల్ చైర్స్ అకామిడేషన్ లేక పక్కన పెట్టారు. అదేవిధంగా ఫిజియోథెరపీకి సంబంధించిన కొంత ఎక్విప్మెంటు పక్కన పెట్టారు. అదేవిధంగా ఈసీజీ ఎక్విప్మెంట్ పక్కన పెట్టారు. సగం మంది ఎంప్లాయీస్ బయటే ఉంటూ ఉన్నారు. లోపల పేషెంట్లు వచ్చినా లేకపోతే ఇతరులు వచ్చినా కూడా వాళ్ళు కూర్చోవడానికి కూడా జాగా లేదు. ఇది వెల్నెస్ సెంటర్ అని అంటున్నారే తప్ప మరి దీనికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడంలో మాత్రం జిల్లా యంత్రాంగాన్ని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చూడండి, ఇది సరిపోవటం లేదు. అంతేకాకుండా ఎండాకాలంలో మెడిసిన్స్ అన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి. జనరల్గా మెడిసిన్స్ ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఉంటేనే అవి ఉపయోగం ఉంటాయి, అది పనికి వస్తాయి. కానీ ఇవాళ ఎండాకాలంలో మొత్తం టోటల్గా ఓపెన్గా ఉండటం మూలంగా ఆ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్ కూడా తగ్గిపోయినట్టుగా మేము అనిపిస్తుంది. ఎందుకంటే మేము వేసుకుంటే కూడా ఏం పని చేయటంలా. మరి ఇవాళ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో కనీసం నిలబడటానికి కూడా జాగా లేదు. ఎండాకాలంలో నిలబడటానికి వెళ్ళలేదు, వర్షాకాలంలో నిలబడటానికి వెళ్ళలేదు. లోపల ఉన్నటువంటి స్టాఫ్ అంతా బయట కూర్చోవాలా. ఇది దేనికోసం, ఎవరికి ఉపయోగపడుతుందో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆలోచించాలా. తక్షణమే వెల్నెస్ సెంటర్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో, సౌకర్యాలతో దీన్ని పటిష్టపరచాలా. లేకపోతే మాత్రం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం కోసం మరి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం.